సో ఇది రుణమాఫీకి సంబంధించి వీఆర్ఎస్ నేతల ఆరోపణలపై పొంగిలేటి కౌంటర్ ఇస్తున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు పూర్తయింది. మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. రేపో మాపో మహేష్ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏఐసీసీ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అంతోంది. పీసీసీ చీఫ్ ఎంపికలో బీసీ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా అర్థమవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు పూర్తయినట్టు సమాచారం. బీసీ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది అధిష్టానం. మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఫైనల్ అయినట్టుగా సమాచారం. ఏఐసీసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ వర్గం నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్టీ వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఇందులో ఎవరిని నియమిస్తే పార్టీకి బాగుంటుందనే కోణంలో పార్టీ అధిష్టానం సమాలోచనలు చేసింది. ఫైనల్ గా మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. పీసీసీ పదవి ఒక సామాజిక వర్గానికి ఇస్తే త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో ఆ వర్గానికి మంత్రి పదవి ఉండదని హైకమాండ్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలని దృష్టిలో ఉంచుకుని 3 లేదా 4 కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. విస్తరణ జరిగితే 2 రెడ్లు, 1 ఎస్సీ, 1 మైనార్టీకి ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు. అలాగే పెండింగ్ నామినేటెడ్ పదవుల్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ పరిగణలోనికి తీసుకుని టీపీసీసీ చీఫ్ గా బీసీని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సో పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఒక్కసారి మళ్ళీ ఆ ఈక్వేషన్స్ కావచ్చు, సమీకరణాలు కావచ్చు, ఎలా ఫైనలైజ్ చేసి ఉంటారని అనలైజ్ చేయొచ్చు? పీసీసీ చీఫ్ ఎంపికలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి తనకు అనుకూలంగా ఉండే వ్యక్తి పీసీసీ చీఫ్గా ఉంటే కనుక ప్రభుత్వము పార్టీ రెండింటి మధ్య సమన్వయం అన్నది ఉంటుంది. అలా కాకుండా సీఎంతో వేవ్ లెంత్ సరిగా లేని వ్యక్తులు ఉన్న పక్షంలో ఆ గ్యాప్ అన్నది ఉంటుంది. అలాంటప్పుడు ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్ని ప్రజల్లోకి పార్టీ తీసుకెళ్లడం కష్టంగా మారుతుంది. అది అల్టిమేట్గా పార్టీ ఎన్నికల ఫలితాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పార్టీకి ప్రభుత్వానికి మధ్య మంచి సమన్వయం ఉండాలంటే సీఎంతో వేవ్ లెంత్ సెట్ అయిన వ్యక్తులైతేనే బాగుంటుంది అన్న అభిప్రాయానికి అధిష్టానం కూడా వచ్చింది. ఇదివరకు గత కొన్ని ఏళ్లలో ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలను కూడా అధిష్టానం దృష్టిలో పెట్టుకుని సీఎంకి వేవ్ లెంత్ సెట్ అయ్యే వాళ్ళైతేనే మంచి ఫలితాలు ఉంటున్నాయన్న ఉద్దేశానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ అయితే రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఆయన పేరు గట్టిగా వినిపించింది. ఆయనతో పాటుగా మధుయాష్కి పేరు కూడా వినిపించింది. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికే పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలి అనుకున్నప్పుడు మధుయాష్కి పేరు కూడా వినిపించినప్పటికీ మధుయాష్కి కంటే మహేష్ కుమార్ వైపే ఎక్కువ మొగ్గు కనిపించింది అన్నది మనకి ఏఐసీసీ నుంచి అందిన సమాచారం. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరకు ఇదే ఏఐసీసీలో దాదాపు గంటన్నర పాటు అధిష్టానం పెద్దలు రాష్ట్ర ముఖ్య నేతలతోటి సమావేశం జరిపారు. రాష్ట్రం నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ముగ్గురు కూడా ఈ భేటీలో పార్టిసిపేట్ చేశారు. అటు అధిష్టానం నుంచి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ వారు ఈ భేటీలో పాల్గొని మొత్తం చర్చోపచర్చలు జరిపి ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఒకవేళ ఓబీసీ కాకుండా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఇవ్వాలా, ఇలాంటివన్నీ కూడా చర్చించినట్టుగా తెలిసింది. ఎస్సీ నుంచి అనుకుంటే సంపత్ కుమార్ పేరు, ఎస్టీ నుంచి అయితే బలరాం నాయక్ పేరు వినిపించినప్పటికీ కొన్ని ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకుని బీసీలకే ఈసారి పీసీసీ పగ్గాలు అప్పగించాలి అన్న ఆలోచనలో అధిష్టానం వచ్చిందని. ఎందుకంటే ఓబీసీ ఎక్కువ సంఖ్యాబలం ఉంది, 50% మించిన జనాభా ఉంది. కాబట్టి వారి ఓట్లను అట్రాక్ట్ చేయాలని అంటే ఈ బీసీ అస్త్రాన్ని ప్రయోగించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలిసింది. అందుకనే బీసీ వైపే మొగ్గు చూపినట్టుగా సమాచారం అందింది. ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా, డీటెయిల్స్ అందించినందుకు.